ప్లీజ్, మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? రవీంద్ర, నాకిలాంటివి నచ్చో. ప్లీజ్ తీసేయండి అక్కడ్నుంచి. ఫోటోని కోడల మీద నుంచి తీయగలం కాని మా గుండెల్లో ఉన్న నిన్ను తీయలేం కదా శర్వాణి. మేం వెళ్ళిపోతాం, పక్కకు జరుగు. జరుగుతాను బావా, కానీ నువ్విక్కడి నుంచి వెళ్లాలంటే కనీసం మీనాక్షి చేతికి ఉంగరమైనా తొడగాలి. అత్తా, నాకు నా సంతోషం ఎలాగూ దక్కలేదు. కనీసం నీ కొడుకు సంతోషాన్నైనా నాకు మిగల్నివ్వు. బావా, నీకు మీనాక్షి అంటే ఇష్టం ఉన్నప్పుడు ఎవరొచ్చినా మీ ఇద్దరినీ వేరు చేయలేరు. నాయనా, అమ్మా, నా పెండ్లి ఎలాగూ మా బావతో జరిపించలేరు. కనీసం మా బావ పెండ్లైనా జరిపిస్తానని చెప్పండి. అల్లుడు, నా కూతురు చేసిన తప్పే. అట్టాగాని ఇప్పుడు నేను కాలు పట్టుకొని నా కూతురు మనవాడమని నేను నిన్ను అడగను. కాని ఈ ఒక్కసారి దాని మాట మన్నించి ఉండిపో అల్లుడు. అవునల్లుడు, ఇన్నాళ్ళు మాకు మా కూతురెంతో నువ్వు అంతే అనుకుని బతికాం. కనీసం నీ పెళ్లి చూసైనా సంతోషపడతాం. మాకోసం ఉండిపో అల్లుడు. ఒరే యశ్వంత్, నువ్వు నన్ను చచ్చేంత ఒట్ట అన్నాక నేను ఈ విషయంలో మాట్లాడడానికి ఏమీ లేదు. కాని నువ్వు సంయుక్తను దాటుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీ అత్తయ్య మామయ్యను కూడా దాటుకుని వెళ్ళటం న్యాయం కాదు. ఇంకొకసారి ఆలోచించరా. యశ్వంత్, యూటర్న్ తీసుకుంటే మళ్ళీ బోల్తా పడతాం. నా మాట విని వెళ్ళిపోదాం పదా. ఇంకా బోల్తాలు పల్టీలు ఉండవు మీనాక్షి. నా మనసులోకి గాని నా జీవితంలోకి గాని మా బావ రాడు. మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయాక నేను మా సీమకు వెళ్ళిపోతాను. బావా, ఈ సంయుక్త పెళ్లి ఎంగేజ్మెంట్ అంటూ కొత్త నాటకం ఏదైనా మొదలు పెడతా ఉండదని ఆలోచించమాక. ఇంకా నాకు నాటకాలాడే ఓపిక లేదు బావా. మీ ఇద్దరి పెళ్లి జరిగితే నా తప్పును సరిదిద్దుకున్నదాన్ని అవుతాను. నా కోసం కాకపోయినా మా అమ్మ నాయన్ల కోసమైనా ఉండిపో బావా. సరే, బట్ ఆన్ వన్ కండిషన్. నాకు మీనాక్షికి పెళ్లి జరగాలి మావయ్య. ఎంగేజ్మెంటా లేక డైరెక్ట్ పెళ్ళా అది మీ ఇష్టం. కానీ అది ఏదైనా త్వరగా జరిగిపోవాలి. మీనాక్షి, లోపలికి పద. థ్యాంక్స్ బావా. నాయనా, నేను సంతోషంగా లేకున్నా మా బావ సంతోషంగా ఉండాడు. అది చాలు నాకు. అదేంటక్కా, నువ్వు మా ఇంటి దగ్గరే ఉంటే నీతో సరదాగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామంటే ఇక్కడికి రమ్మన్నావు.
ఈ టైంలో ప్రతిరోజు ఇక్కడికే వస్తుంటాను శ్రావ్య. అందుకే నేను ఇక్కడికి రమ్మని చెప్పాను. రోజు ఇక్కడికి రావడం ఏంటి? ఏముంది ఇక్కడ? నా గురించి తర్వాత, ముందు నీ గురించి చెప్పు. ఈ ఫైల్స్ ఏంటి? అమృతక్క, ఇవి పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్. ఫైనల్ గా నువ్వు ఒకసారి వీటిని చూసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వర్క్ స్టార్ట్ అవుతుందని అన్నయ్య చెప్పాడు. శ్రావ్య, ఇంకా నేనిప్పుడు ఫైల్స్ ప్రాజెక్టుల గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. నువ్వు ఈ ఫైల్స్ పట్టుకొని నా దగ్గర రావడం నాకు కాస్త ఇబ్బందిగా ఉంది శ్రావ్య. అదేంటక్క, ఇంత పెద్ద ప్రాజెక్టు నువ్వు ఫైనల్ చేయకుండా ఎలా మొదలు పెడతాను చెప్పు? శ్రావ్య, దయచేసి నన్ను అర్థం చేసుకో. నేనిప్పుడు కేవలం కృష్ణమూర్తి కూతురు అమృతని మాత్రమే కాదు, నాకిప్పుడు మా చెల్లెలు నందిని, దాని కూతురు తప్ప ఏ బాధ్యతల్ని నేను స్వీకరించే పరిస్థితుల్లో లేను. సారీ అక్క, నీకిష్టముండదని తెలిసినా నీకోసం ఈ ఫైల్స్, ఈ తలనొప్పులు తీసుకురావడం నా తప్పే. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. మా కంపెనీ ప్రొపరేటర్గా కాకున్నా కనీసం మా కంపెనీ లీగల్ అడ్వైజర్గా అనుకునైనా ఈ ఫైల్స్ కాస్త స్టడీ చేసి పెట్టక్క. సరే, ఫైల్స్ స్టడీ చేసి నేను నీకు ఫోన్ చేస్తానులే. ఇంకేంటక్క, నీ గురించి చెప్పు. మా చిన్నక్కయ్య, అదే మీ చెల్లెలు దొరికిందా? లేదు శ్రావ్య, నందిని కోసం వెతకని చోటంటూ లేదు. ఈ మధ్యకాలంలో కనీసం నాన్నతో కూడా చెల్లెలు టచ్లో లేదంట. మా వెంకట్రావు పాపం తన ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంటిని కూడా అమ్మేసుకున్నాడు శ్రావ్య. ఇప్పటికీ వాళ్ల కోసం వెతుకుతూనే ఉన్నాను. సారీ అక్క, అయినా అంత ప్రాబ్లం పెట్టుకొని మరి నందిని వాళ్ళు కనీసం నీకు ఫోన్ కూడా చేయకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారక్క? నాకు అదే అర్థం కావడం లేదు శ్రావ్య. నాకు తెలిసి గతంలో మా అమ్మని వెంకట్రావు తన ఇంటి నుంచి పంపించేసిన తర్వాత తను చాలా బాధపడ్డాడని మాత్రం విన్నాను. ఒకవేళ అది మనసులో పెట్టుకొని తను మా అందరికీ దూరంగా ఉంటున్నాడేమోనని నా అనుమానం. పైగా నందిని కూడా నా తోబుట్టివే కదా, దానికి నాలాగే ఆత్మాభిమానం ఎక్కువ. అన్నట్టు ఆత్మాభిమానం అంటే గుర్తొచ్చింది. నాలాంటి ఆత్మాభిమానం గల ఫ్రెండ్ ఈ మధ్యకాలంలో నాకు ఒకరు పరిచయం అయ్యారు శ్రావ్య. ఫ్రెండా? నిన్నే ఇంప్రెస్ చేసింది అంటే తను గ్రేట్ పర్సన్ అయి ఉంటుంది. ఎవరక్కా ఆ ఫ్రెండ్? లక్ష్మి అని ఒక మంచి ఫ్రెండ్. శీతలేమో హోంవర్క్ చేసుకుంటే నోట్బుక్స్ ఇవ్వమంటే డైలీ ఫీల్ అవుతుంది. ఇలా అయితే నేను పెద్ద అయ్యాక లాయర్ని ఎలా అవుతానో ఏమో, నాకేం అర్థం కావడం లేదు. నిజం శ్రావ్య, తనకు కూడా నాలాగే ఎల్ఎల్బి అంటే చాలా ఇష్టం. అక్క, నువ్వు చెప్తుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది. ఇవాళ ఎలాగైనా సరే నీ ఫ్రెండ్ నాకు ఇంట్రడ్యూస్ చేయాలి. అమృతక్క ఫ్రెండ్ అంటేనే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్లీజ్ నాకు ఇంట్రడ్యూస్ చెయ్యక్క. వెయిట్, ఇంకొక 10 నిమిషాల్లో తను ఇక్కడికి వచ్చేస్తుంది. నీకు తన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా? నీ ఫ్రెండ్ అంటే 10 నిమిషాలేంటక్క, 10 గంటలైనా వెయిట్ చేస్తాను. లేదు, తను టైంకి ఇక్కడికి వచ్చేస్తుంది. 10 మినిట్స్ వెయిట్ చేయి చాలు.
చక్రధర్ కారాపు. ఏం జరిగింది రేఖ? ఒకసారి అటు చూడు. మనం ఆ రోజు చూసిన పాప మర్చిపోయావా? రేఖ, దీని సంగతి తర్వాత. ముందు వెళ్ళి ఆ అమృతని దాని చెల్లిని ఫోకస్ చేద్దాం. పద. ఎహె, నీకన్నిటికీ తొందరే. ఈ బుడ్డదాని దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. ఎందుకు వదిలేయాలి? ముందు కారు దిగు. దిగు. పాపా హాయ్. హాయ్, నేను హోంవర్క్ చేసుకోవడానికి వెళ్ళాలి. నాకు మీ కారు వెనక నుంచి తోయడానికి టైం లేదు. పాపా 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 ఏ పాపా ఆగు. పాపా పాపా, పాపా ఏంటి? నీకు హాయ్ చెప్పింది కార్ తోయడానికి కాదు. నీ పేరేంటి? నా పేరుతో మీకేం పని? పాపా ఇదిగో, నీకు చాక్లెట్లు కావాలా బిస్కెట్లు కావాలా? ముందు మీకేం కావాలో చెప్పండి. చిన్నపిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు ఎందుకు ఇస్తారో నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి హోంవర్క్ చేసుకోవాలి. రేఖ, చూసావా బుడ్డది వేల్డంత లేదు ఎలా మాట్లాడుతుందో? చక్రధర్, ఈ జనరేషన్ పిల్లలే చిచ్చర పిడుగుల్లా ఉన్నారు. ముందు పర్సిట్ ఇవ్వు. నువ్వు సైలెంట్గా ఉండు, నేను డీల్ చేస్తాను. ఏంటి నువ్వు డీల్ చేసేది? ఆ బుడ్డది పోతుంది అక్కడ. ఆ? పాపా అమ్మా, పాపా ఆగమ్మా. పాపా పాపా అమ్మా, పాపా పాపా మళ్ళీ ఏంటి? ఇదిగో నీ 10 రూపీస్ ని పడేసుకున్నావు. అబ్బా, ఎందుకు మీరు ఇలా నా వెంట పడుతున్నారు? అసలు మీకేం కావాలి? ఆంటీ, మీకు హోంవర్క్ చేసుకునే వర్క్ లేదు కదా? నాకు హోంవర్క్ ఉంది, ప్లీజ్. ఇదిగో పాపా, నీ స్కూల్ టీచర్ని నేను కన్విన్స్ చేసి నీ హోంవర్క్ తగ్గిస్తాను. నిన్ను చిన్న ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పు. అబ్బా, సరే, ఒక్క ప్రశ్నే కదా, అడగండి. ఏం లేదు పాపా, నా దగ్గర ఒక ఫోటో ఉంది. అది చూసి ఎవరో నువ్వు చెప్పాలి, సరేనా? త్వరగా చూపించండి, లేట్ అయితే శీతల్ నోట్బుక్స్ ఇవ్వదు. చక్రధర్, ఫోన్ ఇవ్వు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఏమవుతుంది నీకు? ఉమ్? చెప్పు పాపా, ఏమవుతుంది? ఫ్రెండ్ అవుతుంది. ఫ్రెండా? నాకే కాదు, మా శీతల్ కూడా ఫ్రెండే. నీ ఫ్రెండ్కు నీకు ఏ సంబంధం లేదా? ఒక్క ప్రశ్న అడుగుతానని ఇంకో ప్రశ్న అడుగుతున్నారేంటి? ఆంటీ, మీరు ఒక్క ప్రశ్న అడుగుతానన్నారు, నేను చెప్పేశాను. బాయ్. వేలడంత లేదు. అసలు అది మన గురించి ఏమనుకుంటుంది రేఖ? చక్రధర్, ఇక్కడ నువ్వు నేను తోపు అనుకుంటే సరిపోదు. ఆ బుడ్డది కూడా తోపేనని నాకిప్పుడే అర్థమైంది. అమృతక్క, ఎక్కడక్క నీ ఫ్రెండ్? 10 మినిట్స్ అయిపోయింది. ఒకసారి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కో అక్క. ఫోనా? శ్రావ్య, ఒకసారి అటు చూడు. ఎవరక్క ఆ పాప? నీ ఫ్రెండ్ కూతురా? తనే నా ఫ్రెండ్. ఆ?
ఏంటి నీ ఫ్రెండ్ ఈ బుడ్డదా? హాయ్ ఫ్రెండ్. హలో. ఫ్రెండ్, నీకు నేను తప్ప ఇంకెవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? మ్మ్హ్మ్. నాకెవ్వరూ లేరు. ఇదిగో తిను మా శ్రావ్య. శ్రావ్య తిన్న ఫ్రెండ్. హలో. అక్క, ఫ్రెండ్ అంటే ఏదేదో ఊహించుకున్నాను. ఇంత చిన్న పాపతో ఫ్రెండ్షిప్ ఏంటి? మా బాండింగ్ నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు శ్రావ్య. ఫ్రెండ్, నీ ఫ్రెండ్స్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నీ ఫోటో చూపించి నీ గురించి నన్ను అడుగుతారేంటి వాళ్ళు? నా ఫోటో చూపించారా? ఎవరు లక్ష్మి వాళ్ళు? అదేంటి, నువ్వెవరో వాళ్ళకి తెలియకుండానే నీ ఫోటో వాళ్ళ దగ్గర ఉందా? లక్ష్మి, నాకు చిన్న పనుంది. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను. బాయ్. బాయ్. శ్రావ్య పద. ఏంటి శ్రావ్య ఇది? చివరికి పాపను కూడా ట్రాప్ చేస్తున్నారు. ఎవరక్కా? కొత్తగా ఎవరుంటారు శ్రావ్య? ఆ చక్రధర్ రేకే. ఓ మై గాడ్, వాళ్ళు నా ప్రతి మూమెంట్ ని ఫాలో అవుతూ వస్తున్నారనమాట. ఈ చిన్న ఫ్రెండ్ ని కూడా దూరం చేసేస్తే నేను నా ఫీలింగ్స్ ని చెట్లకి పుట్లకి షేర్ చేసుకోవాల్సి వస్తుందేమో శ్రావ్య. నా తలరాతో నా దురదృష్టమో తెలియదు కానీ ఇది నాది అనుకునే లోపే అది నాది కాకుండా పోతుంది శ్రావ్య. చూడు, చివరికి పాపకు కూడా నా వల్ల డేంజర్ వచ్చి పడింది. బాధపడకక్క, నీకు తప్పకుండా మంచి రోజులొస్తాయి. నాకు మంచి రోజులు రాకున్నా పర్వాలేదు. నా వల్ల నా వాళ్ళకి చెడు జరగకపోతే చాలు. పాపం బస్ పాపను కూడా వదలడం లేదు శ్రావ్య వాళ్ళు. నా వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాపకు ప్రాబ్లం రానివ్వను. నేనే ఆ పాపకి దూరం అయిపోతాను శ్రావ్య. ఫోటోని గోడల మీద నుంచి తీయగలం గాని మా గుండెల్లో ఉన్న నిన్ను తీయలేం కదా శర్వాణి.
నాకు ఆడపిల్ల పుడితే మీ పేరే పెట్టుకుంటాను మేడం. మరి ఒకవేళ మగపిల్లాడు పుడితే మీ నాన్నగారి పేరు పెట్టుకుంటాను మేడం. మీ నాన్నగారి పేరు పెట్టుకుంటాను మేడం. మీ నాన్నగారి పేరు పెట్టుకుంటాను మేడం. శర్వాణి, దేని గురించి ఆలోచిస్తున్నావు? నీరజ్ గురించే కదా? రేణు, ఆ కీర్తి విజయభాస్కర్లు మాట్లాడిన మాటల్లో చూపుల్లోనే ఏదో తేడా ఉంది. పాపం, నీరజ్ని ఏదైనా చేస్తారేమోనని భయంగా ఉందే. శర్వాణి, భయమని నువ్వే చెప్తున్నావు కదా. ఆ భయమే నేను నెగటివ్ ఫీలింగ్లోకి తీసుకెళ్తుందేమో. నీరజ, సత్యవత ఆంటీ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు నీరజ భర్త కూడా ఈ ఇంటికొచ్చాడు కదా. ఇంకా ఎందుకు శర్వాణి ప్రతిదీ అనుమానిస్తున్నావు? రేణు, ఆ కీర్తి ఆ బ్యాచ్ అంతా తాలి అనే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని నీరజని ఏదైనా చేస్తారేమోనని భయంగా ఉంది. అది నీ భయం మాత్రమే శర్వాణి. నీరజ ప్రశాంతంగా ఉంది. తన భర్త, తన కుటుంబంతో సంతోషంగా బతుకుతోంది. అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ మైండ్ ని డిస్టర్బ్ చేసుకుంటున్నావు. రేణు, ఆ కీర్తి విజయభాస్కర్లు నా మీద పగతో రేపు ఆ నీరజని ఏదైనా చేస్తే ఆ పాప నాదే అవుతుంది. అదాలోచించవేంటి నువ్వు? అంత ఇదిగా ఫీల్ అవుతున్న దానివి నీరజకి పెళ్ళెందుకు చేశావు శర్వాణి? సరే, పెళ్లి జరిపించావు. మళ్ళీ ఈ కొత్త తలనొప్పులేంటి? ఇలా ఎంతకాలమని ఆ అమ్మాయిని కాపాడుతూ వస్తావు? నువ్వు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఇవ్వలేవు కదా. నిజంగా తను నా తోడబుట్టిందో లేక నీ తోడబుట్టిందో అయితే ఇలాగే వదిలేస్తావా రేణు? కాసేపట్లో ఆ నీరజని దాని కడుపులో పెరుగుతున్న బిడ్డని తొక్కి మరీ చంపేస్తున్నాం. వచ్చి నీకు చేతనింది చేసుకో.